ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది? వీటన్నిటిని కూడా జనాలు, మనము రాయలసీమ వాసులుగా మనం కూడా తెలుసుకోవాలా, ఆలోచించుకోవాలి. ఎక్కడ ఈ బీజం పడింది, ఎందుకు ఈ బీజం పడిందని. ముఖ్యంగా శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు, చెన్నైకి తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 881 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. 880 కంటే 880 కంటే ఎక్కువ ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా మనం నీళ్లు తీసుకొని రావచ్చు. అప్పుడు దానికి అంతకుముందున్న డిజైన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 44,000 అడుగులకు చేసినారు. 44,000 క్యూసెక్స్ని తీసుకొని పోవడానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. 44,000 క్యూసెక్స్ని తీసుకొని పోవడానికి. ఆ రోజు కూడా ఇదే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద దొల్లాడ పొల్లుదండాలు పెట్టారు. నేను చెప్తున్నా వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, రెండు కళ్ళ సిద్ధాంతము, ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి. ఆ రోజు కూడా దేవినేని ఉమా అక్కడ చేసినాడు, మాకంతా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి. అయినా రాజశేఖర రెడ్డి గారు ఏమాత్రం ఇది తగ్గకుండా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. 854 అడుగుల కంటే ఉంటే 7,000 క్యూసెక్స్, 847 అడుగులు ఉంటే 2,000 క్యూసెక్స్ మాత్రమే నీళ్ళు తీసుకునే వీలు ఉంటుంది. పోతిరెడ్డిపాడు ద్వారా దగ్గర 101 టీఎంసీలు కేటాయింపు మనకు ఉంది. అయినా ఇప్పుడు తీసుకున్న దాఖలాలు లేవు. 2004-05లో మనం తీసుకునేది 56, 2005-06లో 78 టీఎంసీలు, 2007-08లో 48, 2009-10లో 60 టీఎంసీలు మాత్రమే పోతిరెడ్డిపాడు దాని ద్వారా మనకు పరిమితమై వచ్చింది. 2012-13లో 22 టీఎంసీలు, 14-15లో 59, 15-16లో 0.95, 16-17లో 67 టీఎంసీలు, 17-18లో 91, 18-19లో 115, 19-20లో 179 టీఎంసీలు. అంటే కేవలం 1-2 సంవత్సరాలు తప్ప 20 ఏళ్లలో మనం ఫుల్గా దాన్ని వాడుకునేది లేదు, తీసుకున్న దాఖలాలు లేవు. అటువైపు తెలంగాణ చూసినాము అంటే వాళ్ళు 798 అడుగులకు వచ్చేకల్లా వాళ్ళు కరెంట్ కొట్టడం మొదలు పెడతారు. మనం కూడా చాలాసార్లు గొడవ పన్నాం, పోలీసు వాళ్ళు పెట్టినాం, ఇట్లా నీళ్ళు కొట్టుకోకూడదు అని చెప్పేసి అన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ అయ్యేది కాదని చెప్పేసి అప్పుడు పాలమూరు రంగారెడ్డి పెద్ద ఎత్తున మొదలు పెట్టినాడు కేసీఆర్. డైలీ 2 టీఎంసీ తెక్కన 60 రోజుల్లో 120 టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా పెట్టినాడు. దానికి ఏది పాలమూరు రంగారెడ్డి కానీ, దిండి ప్రాజెక్టు కానీ కేసీఆర్ ముందుకు తీసుకొని పోయినాడు. మనం కూడా ఆ టైంలో వాటిని అన్నింటినీ ఆపాలే అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష చేయడం జరిగింది, జలదీక్ష చేయడం జరిగింది కర్నూలులో. నేను మర్చిపోయాను, అన్ని రికార్డులలో ఉంటాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇట్లయితే కాదు, రాయలసీమ ప్రాంతం ఈ విధంగా అయితే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో 800 అడుగులకే రోజుకు 3 టీఎంసీలు నీళ్లు తీసుకొని పోయడానికే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. రోజుకు 3 టీఎంసీలు నీళ్లు తీసుకొని రావడం, దాని మీద పేరు వస్తుందని ఎన్విరాన్మెంటల్కి, దాంట్లకు నీళ్లకు అన్నిటికీ పోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మనకు పేరు వస్తుంది. అయినా కానీ ఒక సైడ్ ఎన్విరాన్మెంటల్ని మన పని క్లియరెన్స్ దాంట్లకు మనం ఒక సైడ్ ఆ పని అఫీషియల్ వర్క్ చేస్తున్నా కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇప్పటికే దగ్గర 795 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూసినాం అనుకో, రాజశేఖర రెడ్డి పోలవరం మొదలుపెట్టేటప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు. అయినా కానీ ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఈ పనిని మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో పోలవరం పనులు మొదలు పెట్టడం జరిగింది. పోలవరం పనులు మొదలుపెట్టి రైట్ కెనాల్, ఈరోజు వాళ్ళు ఏదైతే పట్టిసీమ అని చెప్పుకుంటున్నారో ఆ పట్టిసీమ దాంట్లకు రైట్ కెనాల్ మొదలుపెట్టించినది ఎవరు? రాజశేఖర రెడ్డి కదా. దానికి కూడా నువ్వు అడ్డం పడుతుంది 5-6 మందితో, కొంతమంది రైతులతో ఏపిస్తుంది. దాని తర్వాత నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రైతులు 50 లక్షలు కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది. ఎవరు? ఈ ఇరిగేషన్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నప్పుడే 2004 ముందు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయని. ఆ రోజు పోలవరం కూడా ఇదే సమస్య ఉంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటే మొదలుపెట్టి ఈ పనులు అవి జరుగుతాయంటే ఈరోజు జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఈరోజు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? రాయలసీమకి ఒకవేళ లిఫ్ట్కు లేదనుకోండి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మీరు తెప్పించుకోండి. మేము మొదలు పెట్టాం కదా, స్టార్ట్ చేశాం కదా.
డెవలప్మెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది వదిలిపెట్టినారు. మీరు ఈ విధంగా కంప్లీట్గా కూడా రాయలసీమ ద్రోహను దీనిలోనూ ఇప్పుడు ఈ విధమైన అసమానతలు క్రియేట్ చేయడం వల్లనే కదా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నది. ఆ రోజులంటే కొంతమంది ఉండేవాళ్ళు, మైసూరాడి మామ, ఎవి రమణాడి, కొంతమంది అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి. ఇప్పుడు అంతా సీన్ అంటే ఏం కనపట్టాలి మనకంతా ఏది కనపడుతుంది ఇప్పుడు? పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటే దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్టే అనసూయ, అన్వేషు, శివాజీ. ఇవి తప్ప మనకి ఏదైనా కనపడతా అంటేనే కదా. ఏదో నాకు అర్థమే కావడంలా. ఎవడైనా లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం ఇవి చేస్తాం ఇవి కాదు. 100 రూపాయలకి మంది వచ్చాక లేదు, క్వాలిటీ మంది. దీనిల మీద పడింటే ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపురంకి, తీసిపోయి అమరావతి అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ కదా, ఎక్కడ వెనకబడి జిల్లాలో పెట్టింటేది కదా. ఈరోజు హైకోర్టు వచ్చింది కర్నూలులో, తీసబోతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్, రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది, లా యూనివర్సిటీ తీసేస్తుంది, హైకోర్టు తీసేస్తుంది. ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకి ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూస్తావా మా హంద్రీ కాలంలో లైనింగ్ చేసింది. పోయి చూడు మా పక్కన బోర్లు ఎట్లా ఎత్తిపోయినాయో. అంతకుముందు పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి. లైనింగ్ చేయించినారంతా, కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు. ఏంటి ఇది? ఎక్కడికి పోతున్నాం? మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆవకాయ అమరావతి, ఇది తప్ప వేరేది పట్టటంలా. ఎవడైనా మాట్లాడిచ్చేది చెప్పేది పాడు పరదేశి ఎందులే. సాయంత్రం అయితేనే 100 రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా, అది దొరికితే చాలు. ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి. ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే గింజుకొని హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు, అన్ని చోట్లకు తిరగవా? దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది. కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, కానీ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టినది ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా. నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ టెక్నిక్లోనే కదా. ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం కూడా పుట్టించాలని చూస్తున్నాం రాయలసీమ ప్రాంతంలో. మొత్తం ఏది చూడు వేల కోట్లు తీసుకుపోయి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు అంతా నియానంగా ఉండేది అక్కడంతా. దానంత పెద్ద స్కామే లేదు. మీరు అన్ని నీతులు చెప్తా పోతా అంటారు. ఎంత అధ్వానంగా జరుగుతుందంటే అసలు గిట్టుబాటు ధర లేదు రైతులకు చూస్తే.